హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనేక సర్వేలు తమ సర్వేలను తమ అంచనా అని చెప్పి తన గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి మనం చూస్తాం. తాజాగా మరొక సర్వే తన అంచనాలను అయితే రిలీజ్ చేసింది. ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశానికి సంబంధించి. అయితే ఈ పొలిటికల్ సర్వే వచ్చేసి పొలిటికల్ ఎడ్జ్ సర్వే అనమాట. ఇది ఈ సంస్థ పేరు. వీళ్ళు ఇచ్చినటువంటి నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయంటే పార్లమెంటు స్థానాల పరిధిగా వాళ్ళు ఏ సీట్లు గెలవబోతున్నారు, ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయా పార్లమెంట్ పరిధిలో అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం చూసుకుంటే కనుక ముందు అక్కడ విజయనగరం పార్లమెంట్ పరిధిలో చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, టీడీపీ కూటమికి 4, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 4, టీడీపీ కూటమికి 3, విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి 4, వైసీపీకి 3, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 3, టీడీపీకి 4 కూటమికి. అండ్ అదేవిధంగా అరకు పార్లమెంట్ పరిధిలో 7కి 7 వైసీపీ గెలుచుకోబోతుంది. ఇక్కడ టీడీపీ మాత్రం ఇందులో 0 అనమాట అరకు పార్లమెంట్ పరిధిలో. అదేవిధంగా ఇక్కడ గోదావరి ప్రాంతాలు చూసుకుంటే కనుక అక్కడ గోదావరి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. కాపులు ఎక్కువ కూడా మరి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి టాక్ అయితే ఉంది కదా. సో అందులో భాగంగా మరి వీళ్ళ సర్వే ఎలా ఉందనేది మనం చూస్తే కనుక అమలాపురం పార్లమెంట్ పరిధిలో చూస్తే పార్లమెంట్ పరిధిలో 0 వైసీపీకి 0, టీడీపీ కూటమికి 7, నర్సాపురం పార్లమెంట్లో వైసీపీకి 3, టీడీపీ కూటమికి 4, కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 2, టీడీపీ కూటమికి 5, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 3, టీడీపీ కూటమికి 4. ఇక కోస్తాంధ్ర ప్రాంతాల్లో చూస్తే కనుక ఏలూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 6, టీడీపీకి 1, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దీంట్లో చూస్తే 3 వైసీపీకి 4 టీడీపీ కూటమికి. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వైసీపీకి 3 టీడీపీ కూటమికి. గుంటూరు పార్లమెంటులో ఉన్నటువంటి నియోజకవర్గాలు చూస్తే దాంట్లో 3 వైసీపీకి 4 టీడీపీ కూటమికి. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో చూస్తే 3 వైసీపీకి 4 టీడీపీ కూటమికి. ఇక గ్రేటర్ రాయలసీమ చూసుకుంటే కనుక బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 3, టీడీపీ కూటమికి 4, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 5 వైసీపీకి 2 కూటమికి. నెల్లూరు పార్లమెంటు 4 వైసీపీకి 3 కూటమికి. తిరుపతి పార్లమెంట్లో మొత్తానికి 7కు 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 టీడీపీ కూటమికి. హిందూపురంలో 4 వైసీపీకి 3 టీడీపీ కూటమికి. అనంతపురంలో ఈ పార్లమెంట్ సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు వైసీపీకి 5, టీడీపీ కూటమికి 2. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 4 వైసీపీకి 3 టీడీపీ కూటమికి. ఇంకా అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో వైసీపీకి 6, టీడీపీ కూటమికి 1. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే 6 వైసీపీకి 1 టీడీపీ కూటమికి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 వైసీపీకి టీడీపీ కూటమికి 0. కడప పార్లమెంట్ పరిధిలో 5 వైసీపీకి 2 టీడీపీ కూటమికి. సో కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి ఆ సొంత జిల్లాలో మరి 2 సీట్లు టీడీపీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని మరి పొలిటికల్ ఎడ్జ్ వేసినటువంటి అంచనా అనమాట ఇది. సో ఓవరాల్గా అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 103 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ కూటమికి 72 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే అయితే అంచనా వేసింది. ఓవరాల్గా వీళ్ళు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల మొత్తంలో కూడా 2300 నుంచి 2500 వరకు శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సర్వే అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇంకా ఈ ఎన్నికల ఫలితాలు రావడానికి వారం టైం ఉందన్నమాట. వారం టైం ఉందనగా ఈ సర్వే అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది, గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి ఆ నియోజకవర్గాల పరిస్థితికి సంబంధించి. సో మరి ఈ సర్వే నిజం అవుతుందా లేదా చూద్దాం. అనేక సర్వేలు అటు టీడీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు, వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు వస్తున్నటువంటి క్రమంలో మరి అసలైన ఫలితాల కోసం అయితే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి జూన్ 4న వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మాత్రం చూద్దాం.